ఒక రకం భక్తులు పిల్లి కూనల్లా ఉంటారు. పిల్లి తన కూనలను ఎక్కడ ఉంచితే అక్కడ నిశ్చింతగా ఉంటాయి. అలాగే ఈ రకం భక్తులు భగవంతుడు వీరిని ఎటువంటి పరిస్థితులలో ఉంచినా ఆనందంగా ఉంటారు. వీరికి భగవంతుడిపై అంత విశ్వాసం. మరో రకం భక్తులు ఉన్నారు. వారి స్వభావం కోతి పిల్ల లాంటిది. కోతి పిల్ల తానే స్వయంగా ఏదో విధంగా తల్లిని పట్టుకొని ఉంటుంది. ఈ రకానికి చెందిన భక్తులకు కొద్దిగా తామే ప్రయత్నం చేస్తున్నామన్న భావన ఉంటుంది. వారి భావం ఇలా ఉంటుంది: నేను తీర్థయాత్రలు చేయాలి, జపతపాలు చేయాలి, షోడశోపచార పూజలు చేయాలి, అప్పుడే భగవంతుణ్ణి పొందగలను అని. రెండు రకాల వారు భక్తులే. మీరు ఎంతగా భగవంతుడే సర్వం అయి ఉన్నట్లు, సమస్తము ఆయనే చేస్తున్నట్లు ముందుకు పోతే అంతగా చూడగలరు. గురువు ఆయనే, ఇష్టదైవము ఆయనే. శ్రీ రామకృష్ణ పరమహంస.